మన జేబులో ఉండే రూ. 10 నోటు, రూ. 20 నోటు ఇకపై కాగితంతో కాకుండా ప్లాస్టిక్‌తో కనిపించబోతున్నాయా? నోటు తడిసినా పాడవదు, చిరిగిపోదు, మురికిగా మారినా ఎక్కువ కాలం మన్నుతుంది. అంతేకాదు, నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. అవును, భారత కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తుంది. పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశానికి రంగం సిద్ధమవుతుంది. తొలి దశలో 10, రూ. 20 నోట్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ సంస్థ గ్లోబల్ టెండర్ కూడా జారీ చేసింది. అసలు ఈ ప్లాస్టిక్ నోట్ల అవసరం ఎందుకు వచ్చింది? వాటి వల్ల సామాన్యుడికి కలిగే మార్పేంటి? పాత నోట్లు ఇక ఉండవా? భారత్లో కరెన్సీకి రాబోతున్న ఈ కొత్త రూపం వెనుక అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. కరెన్సీ మన రోజువారీ జీవితంలో అత్యంత సాధారణంగా కనిపించే వస్తువు. టీ కొన్నా, కూరగాయలు కొన్నా, బస్సు ఎక్కినా, చిన్న వ్యాపారం చేసినా నగదు ఇప్పటికీ కోట్లాది భారతీయుల జీవితాల్లో కీలక భాగమే. డిజిటల్ పేమెంట్లు ఎంత పెరిగినా దేశంలో నగదు అవసరం మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. అయితే మన చేతుల్లో తిరిగే కాగితపు నోట్లకు ఒక పెద్ద సమస్య ఉంది. అవి త్వరగా చిరిగిపోతాయి, తడిస్తే పాడవుతాయి, మురికిపడతాయి. ఎక్కువగా చేతులు మారే 10, రూ. 20 నోట్లు చాలా తక్కువ కాలానికే దెబ్బతింటాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ఆర్బీఐ పాలిమర్ కరెన్సీ వైపు మరోసారి దృష్టి సారిస్తోంది. తాజా సమాచారం ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అంటే బీఆర్బీ ఎన్ఎంపీఎల్ పాలిమర్ సబ్స్ట్రేట్ల షీట్ల సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆహ్వానించింది. అంటే ఇది కేవలం ఆలోచన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే కాదు, అవసరమైన ముడి పదార్థం కోసం సరఫరాదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. టెండర్లో సుమారు 68,000 రీముల బీఓపీపీ ఆధారిత పాలిమర్ సబ్స్టెన్స్ షీట్లను సరఫరా చేయాలని కోరారు. ఒక్కో రీములో 500 షీట్లు ఉంటాయి. డామినేషన్లకు చెరో 34,000 రీముల చొప్పున కేటాయించే విధంగా ఈ ప్రణాళిక రూపొందించింది. బిడ్లు దాఖలు చేయడానికి ఆగస్టు 18 వరకు గడువు ఉంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే తొలి దశలో రూ. 10, రూ. 20 నోట్లతో ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిన్న డినామినేషన్ నోట్లు అత్యధికంగా చేతులు మారతాయి, రోజువారీ లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే వేగంగా పాడయ్యే నోట్లనే ముందుగా పాలిమర్ టెక్నాలజీ పరీక్షించాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టులో నోట్లు ప్రజల్లో చేతుల్లో ఎలా పనిచేస్తాయి, ఏటీఎంలో ఎలా పనిచేస్తాయి, బ్యాంకింగ్ మెషిన్లు వాటిని ఎలా గుర్తిస్తాయి, ప్రజల వినియోగంలో వాటి మన్నిక ఎలా ఉంటుంది వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ ట్రయల్ విజయవంతమైతే 2027 నుంచి విస్తృత స్థాయిలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఒక క్లారిటీ చాలా ముఖ్యం. పాలిమర్ నోట్లు వస్తే ప్రస్తుత కాగితపు నోట్లు ఒక్కసారిగా చెల్లుబాటు కోల్పోవు. ఇప్పటికే చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ కొనసాగుతుంది. కొత్త పాలిమర్ నోట్ల దశల వారీగా అదనంగా ప్రవేశించే అవకాశమే ఉంది. అంటే ఇది మరో డినామినేషన్ కాదు, పాత నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసే ప్రక్రియ కాదు. కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు కొంతకాలం కలిసి చలామణిలో ఉండే అవకాశం ఉంది. ఇక పాలిమర్ నోట్లలో ఉండే భద్రతా ఫ్యూచర్లే ఈ ప్రాజెక్టులో మరో ప్రధాన ఆకర్షణ. మెటాలిక్ నంబర్లు, అయస్కాంత లక్షణాలు కలిగిన సెక్యూరిటీ థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడెసెంట్ ప్యాటర్న్ వంటి ఫ్యూచర్లు నోట్లలో భాగం కానున్నాయి. ఇవి సాధారణంగా కనిపించే ప్రింటింగ్ ఫ్యూచర్లు కాదు. నోటును కాపీ చేయటం, స్కాన్ చేసి నకిలీ చేయటం మరింత కష్టతరం చేసేలా రూపొందించారు. అంటే భవిష్యత్తులో కరెన్సీ భద్రతను మరింత హైటెక్ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నము ఇది. అయితే ఏ భద్రతా వ్యవస్థ అయినా పూర్తిగా నకిలీ చేయలేనిదని చెప్పడం కంటే నకిలీ చేయటం మరింత కష్టతరం చేయటమే ప్రధాన లక్ష్యమని చెప్పాలి. ఈ టెండర్లో జాతీయ భద్రతకు సంబంధించిన నిబంధనలు కూడా అత్యంత కఠినంగా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్లలో కంపెనీలకు ఉన్న కార్యకలాపాలు భారత్ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరు చేయాలని షరతులు విధించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ముడి పదార్థాలను ఆ దేశాల నుంచి సేకరించకూడదు. అంతేకాదు, ఆ దేశాల్లో పనిచేసిన సిబ్బందిని ఈ ప్రాజెక్టులో నియమించకూడదనే నిబంధనలు ఉన్నాయి.
భారత్లో భూసరిహద్దు పంచుకునే దేశాల కంపెనీలు టెండర్లో పాల్గొనాలంటే డిపిఐఐటి రిజిస్ట్రేషన్ కమిటీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అంటే కరెన్సీ తయారీని కేవలం వాణిజ్య ప్రక్రియగా కాకుండా జాతీయ భద్రతతో ముడిపడిన అంశంగా ఆర్బీఐ చూస్తోంది. అర్హతల విషయంలోనూ టెండర్ కఠినంగానే ఉంటుంది. పాలిమర్ సబ్స్ట్రేట్ కేంద్ర బ్యాంకు లేదా కరెన్సీ ప్రింటింగ్ సంస్థలకు సరఫరా చేసిన కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. మొత్తం అవసరంలో కనీసం 30% అంటే 20,400 రీముల సరఫరా సామర్థ్యం ఉండాలి. ల్యాబ్ పరీక్షల కోసం నమూనా షీట్లను సమర్పించాలి. ఆ షీట్లలో జంతువుల కొవ్వు లేదా జంతువుల DNA ఆనవాళ్లు లేవని ధృవీకరించే సర్టిఫికెట్ కూడా అవసరం. ఈ నిబంధనలతో సరఫరా, నాణ్యత, భద్రత, తయారీ ప్రమాణాలపై ఆర్బీఐ ఎంతో జాగ్రత్తగా ఉందో అర్థం అవుతోంది. అసలు పాలిమర్ నోట్ల వల్ల లాభమేంటి? మొదటి లాభం మన్నిక. కాగితపు నోట్లు తడిచినా, మడిచినా, ఎక్కువగా వాడినా త్వరగా దెబ్బతింటాయి. పాలిమర్ నోట్లు తేమను, మురికిని, సాధారణ చిరిగిపోవటాన్ని ఎక్కువగా తట్టుకోగలవు. అందువల్ల ఒకే నోటు ఎక్కువ కాలం చలామణిలో ఉండే అవకాశము ఉంది. ఫలితంగా దెబ్బతిన్న నోట్లను తరచుగా మార్చాల్సిన అవసరం తగ్గవచ్చు. ఇది దీర్ఘకాలంలో కరెన్సీ ముద్రణ, రీప్లేస్మెంట్ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచంలో ఈ విధానం కొత్తది కాదు. ఆస్ట్రేలియా 1988లో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ సహా అనేక దేశాలు పాలిమర్ కరెన్సీని ఉపయోగించాయి. అయితే పాలిమర్ నోట్లు అంటే సమస్యలే లేవని కాదు, తయారీకి ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరం. నోట్లను ముద్రించే యంత్రాలు, వాటిని గుర్తించే ఏటీఎంలు, క్యాష్ హ్యాండ్లింగ్ మెషిన్లు కూడా వాటికి అనుగుణంగా మార్చాల్సి రావచ్చు. అందుకే భారత్ నేరుగా భారీ స్థాయిలో మార్పు చేయకుండా ముందుగా చిన్న డినామినేషన్ల పైలట్ నిర్వహించే వ్యూహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్యమైన ప్రశ్న, డిజిటల్ ఇండియా యూపీఐ కాలంలో ప్లాస్టిక్ నోట్లు ఎందుకు? సమాధానం చాలా సింపుల్. భారత్లో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నా ప్రతి లావాదేవీ డిజిటల్గా మారదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, అత్యవసర పరిస్థితులు, నెట్వర్క్ లేని ప్రాంతాలు నగదు అవసరం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి భవిష్యత్తు పూర్తిగా నగదు రహితంగా మారే వరకు చేతిలో ఉండే నగదును మరింత మన్నికైనదిగా, సురక్షితమైనదిగా మార్చడం కూడా ఒక వ్యూహమే. మొత్తానికి భారత కరెన్సీ వ్యవస్థలో ఇది కేవలం నోటు మెటీరియల్ మార్పు కాదు. ఇది మన్నిక, భద్రత, సరఫరా వ్యవస్థ, జాతీయ భద్రత, ముద్రణ వ్యయాలు అన్నిటినీ ప్రభావితం చేసే పెద్ద మార్పు. ప్రస్తుత దశ పైలట్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ దశలోనే ఉంది. తుది అమలు తేదీ, డిజైన్, పూర్తి స్థాయి చలామణి వంటి అంశాలపై అధికారిక తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, మన జేబులోని కరెన్సీ రూపం మారే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. కాగితం నుంచి పాలిమర్కు, పాత నోటు నుంచి హైటెక్ కరెన్సీకి భారత్ రూపాయి కొత్త అవతారం దిశగా అడుగులు వేస్తోంది. రూ. 10, రూ. 20 నోట్లతో మొదలయ్యే ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో భారత కరెన్సీ వ్యవస్థలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఇది పాత నోట్ల రద్దు కాదు, ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. ముందుగా పైలట్, తర్వాత ఫీల్డ్ ట్రయల్స్, ఆ తర్వాతే పూర్తి స్థాయి విస్తరణ. మరి కాగితపు నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లు నిజంగా భారత కరెన్సీ భవిష్యత్తుగా మారతాయా? ఆ సమాధానం రాబోయే పైలట్ ప్రాజెక్టు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మన జేబుల్లోకి రాబోయే రూపాయి మాత్రం ఇకపై కాగితం రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదనేది మాత్రం తాజా పరిణామాలతో స్పష్టమవుతుంది.